సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు స్వర్ణ పంచాయతీ సైట్ నందు వర్క్స్ ఎంట్రీ సంబంధించి అంటే మనం గ్రామ పంచాయతీలో ఎంబుక్ దాఖలా పనులు చేస్తే కనుక ఆ పనులకు సంబంధించి బిల్లు పెట్టాలంటే ఏ విధంగా చేయాలో తెలియజేయడం జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నేను పెట్టే ఎఫెక్ట్ మీకు వాల్యుబుల్గా అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. మన ఎక్స్పెండిచర్ ఆప్షన్లో కంటింజెంట్ బిల్స్లో వర్క్స్ ఎంట్రీ స్క్రీన్, ఈ స్క్రీన్లోకి మనం వెళ్ళటం జరుగుతుంది. ఇది ఎట్లా అంటే ఎక్స్పెండిచర్ ఆప్షన్లో కంటింజెంట్లోకి వెళ్ళాక వర్క్స్ ఎంట్రీ ఉంది కదా, ఈ ఎంట్రీలోకి వెళ్ళి మన యొక్క డీటెయిల్స్ ఏవైతే బిల్కి సంబంధించినవి ఆ వివరాలు ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇందులో మనం ఏ వివరాలు అయితే ఎంటర్ చేస్తున్నామో ఆ వివరాలు ప్రతి ఫైలు అప్లోడ్ చేయాలి. చాలా క్లియర్గా అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేసింది అట్టే పక్క మనం డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి కనపడే విధంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మనం అప్లోడ్ చేయవలసినవి వచ్చి ఎంబుక్ ఉంటుంది, తీర్మానాలు ఉంటాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి వర్క్ చేసిన వివరాలన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత జిల్లా పంచాయతీ అధికారి వారి లాగిన్లోకి వెళ్తుంది. మన కంటింజెంట్ సంబంధించి ఏదైతే తయారు చేసుకుంటున్నామో దాని కంటింజెంట్ అప్రూవల్ పొందాలంటే ముందు జిల్లా పంచాయతీ అధికారి వారికి వెళ్ళాలి. బిల్లులకు సంబంధించి గతంలో నేను తెలియచేసి ఉన్నాను. ఏంటంటే అదర్ ఎక్స్పెండిచర్ మిస్లీనియన్ సంబంధించి డిప్యూటీ ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్తుంది. శాలరీస్కి ఏమో మనం పీడీ పంచాయతీ డెవలప్మెంట్ అధికారి, అలాగే ప్రొక్యూర్మెంట్కి ఏమి ఉండదు. కానీ వర్క్ సంబంధించి మటుకి జిల్లా పంచాయతీ అధికారి లాగిన్కి అప్రూవల్కి వెళ్తుంది. దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. కాబట్టి ప్రతిదీ కూడా స్క్రీన్ క్లియర్గా పెట్టాలి. మనకి ఇక్కడ రేషియో కూడా అప్లోడ్ చేయడానికి కూడా 200 నుంచి 300కి మారుస్తా అన్నారు. ప్రస్తుతానికి అయితే 200 వరకే వాల్యుబుల్గా వెళ్తుంది. ఇక్కడ చూడండి, పంచాయతీ పేరు సెలెక్ట్ చేసుకుంటాం. వర్క్ డీటెయిల్స్ అన్నా కాడ మీ పంచాయతీ ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ సెక్టర్ మనకేంటంటే డ్రింకింగ్ వాటరా, శానిటేషనా, స్ట్రీట్ లైట్సా, జనరల్లా. మనకు మంచినీటి సరఫరా సంబంధించి ఏమైనా ఎంబుక్లు చేసి ఉంటే పైప్ లైన్ లీకేజెస్ కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్స్ కానీ, అవి శానిటేషన్ సంబంధించి డ్రైనేజియా, అలాగే స్ట్రీట్ లైట్లకు సంబంధించి ఏమన్నా పునరుద్ధరించావా, ఇవన్నీ కూడా దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం డ్రింకింగ్ వాటర్కి సంబంధించి చూద్దాం. మళ్ళీ డ్రింకింగ్ వాటర్లో 2 రకాలు, మేజర్ వర్క్స్, మైనర్ వర్క్స్. మేజర్ వర్క్స్ అంటే ఏంటి? పైప్ లైన్ వేయడానికి కొత్త పైప్ లైన్ వేస్తాం. ఇక్కడ నుంచి ఫ్రమ్ నుంచి 2 వరకు ఎక్కడో చోట మనం పైప్ లైన్ వేసాం అనుకోండి, అదే మేజర్ వర్క్స్ తీసుకుంటుంది. అదే మైనర్ వర్క్ అనుకోండి, ఆ వేసిన పైప్ లైన్ ఎక్కడైనా లీక్ అయింది అనుకోండి, ఆ లీక్ని మనం అరికట్టడానికి చేసే పనికి సంబంధించి ఎంబుక్ మాట. ఒకే చోటన మనకి పైప్ లైన్ లీకేజ్ అవ్వకపోవచ్చు. ఆ యొక్క హ్యాబిటేషన్ కానీ లేకపోతే ఆ పంచాయతీకి సంబంధించి కానీ 4-5 వాటికి పైప్ లైన్ లీకేజ్ ఎక్కువగా పడితే కనుక దానికి సంబంధించి కూడా మనం ఎంబుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేజర్ వర్క్ అంటే సబ్ టైప్ వర్క్స్ లో కూడా మేజర్ వర్క్స్ పెడతాం. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోడ్స్ అంటే ఇది రోడ్లకు సంబంధించింది. ఇలాగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్, డిగ్గింగ్ ఆఫ్ కచ్చా డ్రైన్స్, పక్కా డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ అంటే అన్ని కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. వేరే ఈ సెక్టార్కి సంబంధించి కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, పైప్ లైన్ ఎక్స్టెన్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే పైప్ లైన్ ఎక్స్టెన్షన్, న్యూ పైప్ లైన్స్ మాట. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అదే మైనర్ వర్క్ అనుకోండి, చూడండి, మైనర్ వర్క్ లో కూడా ఎమర్జెన్సీయా మైనరా మళ్ళీ 2 జరుగుతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ అని పెడదాం. ఎమర్జెన్సీ అయితే రిపేర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోడ్స్ అంటే అన్నీ వస్తున్నాయి. మెయింటెనెన్స్ ఆఫ్ హాస్పిటల్స్, పర్చేజ్ ఆఫ్, రిపేర్స్ ఆఫ్ డ్రైనేజెస్. ఎమర్జెన్సీలో కన్నా మైనర్ వర్క్స్ లో పెడదాం. చూడండి, ఇదిగోండి పైప్ లైన్ రిపేర్స్. నేను చెప్పాను కదా, మైనర్ వర్క్స్ అంటే మేజర్ వర్క్ అంటే పైప్ లైన్ వేయటానికి, అదే మైనర్ వర్క్ అంటే పైప్ లైన్ రిపేర్స్. ఈ మైనర్ వర్క్ లో కూడా ఎమర్జెన్సీ ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది పైప్ లైన్ రిపేర్స్ మాట. అంటే ఈ వర్క్ కేటగిరీ వచ్చేదానికి అన్ని రకాల సెక్టార్లకు సంబంధించినవి కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఎందుకంటే శానిటేషన్, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్లు అన్ని చూపిస్తున్నాయి. ఇందులో మనం ఏం చేస్తామంటే మైనర్ వర్క్ లో మన వాటర్ వర్క్స్ సెలెక్ట్ చేసుకుంటాం. పైప్ లైన్ లీకేజ్, లైన్ రిపేర్స్ మాట. అది కంప్లీటెడా
ఇన్ ప్రోగ్రెస్. మనం బిల్లు పెట్టేటప్పుడు కంప్లీట్ అయినప్పుడు పెడుతున్నామా లేకపోతే ప్రోగ్రెస్ లో ఉన్నది పెడుతున్నామా అని అర్థం. సో కంప్లీటెడ్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది వర్క్ అంటే పలానా గ్రామ పంచాయతీ నందు రజికుల వీధిలో సుబ్బారావు ఇంటి కాడి నుంచి వెంకటరావు ఇంటి వరకు సంథింగ్ మనకి ఎస్టిమేట్ వేసినప్పుడు ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు అనేది దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీ రిజల్యూషన్ డీటెయిల్స్. ఇక్కడ క్లియర్గా వినండి, ఎజెండా నెంబర్ అని ఉంది. ఎజెండా నెంబర్ అని ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు ఎజెండా నెంబర్ అంటే పలానా భీమడోల్లో లేకపోతే సూరపుగూడెం లేకపోతే సంథింగ్ రకరకాల పంచాయతీలు 13,000 చిల్లర పంచాయతీలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా 4 నెంబరు 5 నెంబరు 10 నెంబరు వేస్తారు. కాకపోతే అప్పుడు ఏం చేయాలి, మనం ఎజెండా నెంబర్ అనేది కొట్టినప్పుడు 1 కొడితే ఓకే, అందరూ 1 కొడితే కనుక తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ నెంబర్ కొట్టేశారు అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే సపోజ్ మీది ఏలూరు అనుకో, ఈఎల్ఆర్ అని పెట్టి 1 అని పెట్టండి. ఏంటంటే ఆ ఏలూరులో ఎజెండా నెంబర్ 1 వస్తుంది. మనకి ఒక ఎర్రర్ రాకుండా ఉండడానికి ఇప్పుడు జిల్లాలో అన్ని పంచాయతీల వాళ్ళు 1 పెట్టేశారు అనుకోండి, అది తీసుకోదు కదా. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేకపోతే 10 ఉండొచ్చు, లేకపోతే 200 ఉండొచ్చు. ఆ 200 అనేది వేరే జీపీ వాళ్ళు కూడా వేసారనుకో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ రాకుండా ఉండటానికి ఇది మాట. తర్వాత డేటు, ఒకవేళ ఎర్రర్ రాకుండా ఉందనుకోండి 1 వేసేసేయండి, ఇబ్బంది ఏం కాదు. ఎర్రర్ వస్తే కనుక నేను చెప్పే సొల్యూషన్ అది. తర్వాత ఎజెండా డేటు, ఈ డేట్ అనేది మనం ముందు తీర్మానానికి సంబంధించి ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ని దీంట్లో సెలెక్ట్ చేస్తాం. తర్వాత గ్రామ పంచాయతీ రెజల్యూషన్, ఇది మనకి జిల్లా పంచాయతీ అధికారి గారికి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకుని అప్రూవ్ చేస్తారు కాబట్టి మనం ఇది క్లియర్గా ఈ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత శాంక్షన్ డీటెయిల్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వర్క్ నెంబరు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వర్క్ డేటు. ఇక్కడ ఏంటంటే గ్రామ పంచాయతీ నందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పరిపాలన ఆమోదం పొందిన తదుపరి సాంకేతిక మంజూరు ఉత్తర్వులు. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇష్యూడ్ బై, ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తారో వాళ్ళ యొక్క నెంబరు, శాంక్షన్ నెంబరు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డేట్, వర్క్ ఆర్డర్ డేట్ మాట. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మనం ఏదైతే ఉందో దానికి సంబంధించి తీర్మానం అప్లోడ్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ అనేది గ్రామ పంచాయతీ వాళ్ళే ఇస్తారు. ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఆమోదం పొందిన తదుపరి సాంకేతిక మంజూరు ఉత్తర్వులకు మనం పంపిస్తాం. కాబట్టి ఇది మన గ్రామ పంచాయతీ యొక్క రెజల్యూషన్, ఆ డేట్లు, ఆ వర్క్ ఆర్డర్ అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ యొక్క డేటు, లెటర్లు ఇస్తాం కదా, ఆ డేటు, ఆ నెంబరు అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్లీ శాంక్షన్, తర్వాత శాంక్షన్ బై నెంబరు, టెక్నికల్ నెంబరు, ఇవి ఎక్కడ ఉంటాయంటే మన ఎస్టిమేట్ వేపిస్తాం కదా, దాని వెనకాల చివర ఆర్డబ్ల్యూఎస్ అయితే ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ అయితే పిఆర్, మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, మనకి ఒక పరిధి ఉంటుంది. 5 లక్షల వరకు అయితే ఒకళ్ళు, 5 లక్షలు దాటితే ఒకరు ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు శాంక్షన్ ఆర్డర్ నెంబర్ వేస్తారు. దాంట్లో స్టాంప్ వేసి ఆ స్టాంప్ మీద శాంక్షన్ ఆర్డర్ నెంబరు, డేటు ఇస్తారు. అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. టెక్నికల్లీ శాంక్షన్ బై ఎవరైతే చేస్తారు, పిఆర్ అయితే పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, వాళ్ళ క్యాడర్లు కూడా దాంట్లో ఎంటర్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఒక రేంజ్ ఉంటుంది, 5 lakhs వరకు ఒకళ్ళు, 10 లక్షలు దాటితే ఒక రకంగా, అది ఏఈ గారికి, ఆర్డబ్ల్యూఎస్కి, ఇవన్నీ వివరాలు ఉంటాయి. దాంట్లో స్టాంప్ వేసి ఇస్తారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాలి. ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నా. ఫస్ట్ ఎస్టిమేట్ అంటే గ్రామ పంచాయతీ రెజల్యూషన్, రెండోది ఎస్టిమేట్ వేసిన తర్వాత మనకు వచ్చే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, అది మన పంచాయతీ వాళ్ళే చేస్తాం రెండోది. మూడోది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మంజూరు పొందిన తర్వాత సాంకేతిక మంజూరుకి పంపిస్తాం. ఇది మనకి టెక్నికల్గా ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. అది పిఆర్ అయితే పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ అయితే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ యొక్క స్టాంప్ వేసింది ఇక్కడ మనం స్టాంప్ చేసింది అమౌంట్ని, ఆ తర్వాత నెంబరు, ఆ డేటు కూడా మనం ఎంటర్ చేసి తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత వర్క్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్, నేమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. ఇక్కడ వర్క్ ఎగ్జిక్యూటివ్ ఉన్నది కదా, దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే క్లియర్గా వినండి. ఇది కూడా మనం పంచాయతీకి సంబంధించి 5 లక్షల లోపు అయితే కనుక ఎవరైతే వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, నామినేషన్ పద్ధతిపై పనిచేయడానికి పలానా వ్యక్తికి మన పంచాయతీకి సంబంధించి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నామినేషన్ ద్వారా చేసిన ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానం అనేది
ప్లస్ అతనికి ఆర్డర్ ఇస్తామట, పలానా తీర్మానం ద్వారా పలానా వ్యక్తిని నామినేషన్ ద్వారా మనం కేటాయించడం జరిగిందని చెప్పేసి. అప్పుడైతే లోకల్ బాడీ సర్పంచ్ గారు ఉంటారు కాబట్టి ఆ సర్పంచ్ గారి పేరు కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైతే పని చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులు పెద్దల పేర్లు కూడా కింద ఆ కమిటీలో వర్కర్లు గాను ఉండడం జరుగుతుంది. కమిటీ సభ్యుల కింద ఉండడం జరుగుతుంది. మనం ఎవరైతే వర్క్ ఆర్డర్ ఇస్తామో ఆ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూసారు కదా, టెండరీ నామినేషన్. టెండర్ అనేది మనకి గ్రామ పంచాయతీలో 5 లక్షలు దాటితే కనుక టెండర్ పిలుస్తారు. యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం వరకు మనం ఏదైనా 5 లక్షల లోపే చేస్తాం కాబట్టి నామినేషన్ పరిధిపై చేస్తాం. ఆ నామినేషన్ యొక్క ఇచ్చిన ఆర్డర్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటర్, ఎవరైతే పని చేస్తారో అతని పేరు రాస్తామట ఎగ్జిక్యూటర్ టెక్నికల్లీ. తర్వాత ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఇది మట్టికి చాలా క్లియర్గా వినండి. నేను ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇక్కడ ఫుల్ పేమెంటా పార్ట్ పేమెంటా అని అడుగుతుంది. యాక్చువల్గా మనం పని అయిన తర్వాతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ పేమెంట్ అని పెడతాం. ఎస్టిమేట్ అమౌంట్, యాక్చువల్గా ఈ డిటెక్షన్ సంబంధించి రాబోయే కాలంలో ఇది ఇంకా మారుతుంది. మనకు ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇచ్చిన దాని ప్రకారంగా మనం వివరాలు తెలియజేస్తున్నాం. చూడండి, అంతకుముందు ఒకళ్ళు ఎంటర్ చేశారు, అది చెప్తున్నాను చూడండి. ఫుల్ పేమెంట్ ఇక్కడ చూసారా, ఎస్టిమేట్ అమౌంట్ అంటే మనం ఎంతైతే చెల్లించాలి, అతనికి చెల్లించాల్సిన అమౌంట్ ఎంతైతే ఉందో ఎస్టిమేట్ అమౌంట్ అదే వేస్తాం. తర్వాత మనకి పని చేసేటప్పుడు డిపాజిట్ ఏదైనా మనకు అతను డిపాజిట్ చేస్తే పనికి ఆ డిపాజిట్ అమౌంట్ వేస్తాం. తర్వాత ఆటోమేటిక్గా గ్రాస్ అమౌంట్, డిటెక్షన్, నెట్ ఇవన్నీ జీరో ఉంటాయి. బ్యాలెన్స్ అమౌంట్ టు బి పేడ్ అన్న కాడ ఏదైతే ఎస్టిమేట్ అమౌంట్ వేస్తున్నామో అదే అమౌంట్ వస్తుంది. అంటే మీకు అన్ని పోగా ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంబుక్ దాకా మనం అన్ని వేసేసుకుంటాం. ఎంబుక్లో వర్క్ ఆర్డర్ రాస్తాం కదా, పలానా వ్యక్తికి ఎంబుక్లో రాసుకున్నప్పుడు మనం అక్కడ డిటెక్షన్స్ అన్ని తీసేస్తాం. గ్రాస్ అమౌంట్, ఎస్టిమేట్ అమౌంట్ ఎంత, దాంట్లో వర్క్ డన్ ఎంత, 2 లక్షలకి 1,80,000 చిల్లర వర్క్ అవుతుంది. దాంట్లో ఎస్టిమేట్ అమౌంట్ ఉంటుంది కదా, ఎస్టిమేట్ అమౌంట్ తర్వాత వర్క్ డన్ కొంత అమౌంట్ తగ్గుతుంది. ఎందుకంటే 2 లక్షలు అనుకోండి, 1,80,000 చిల్లర ఎంతో మనకి వర్క్ డన్ అవుతుంది. దాంట్లోంచి డిటెక్షన్ తీసేస్తాం. ఈ 1,80,000 నుంచి ఒక 20,000 తీసామనుకోండి, 1,60,000. అప్పుడు ఈ ఎస్టిమేట్ దాంట్లో 1,60,000 వేయాలి. రాబోయే కాలంలో దీనికి ఇంకా మార్పులు చేతులు ఉంటాయి. ఇప్పుడున్న దాని ప్రకారంగా చెప్తుంది అనమాట. అంటే మనం అతనికి చెల్లించాల్సింది ఏంటి, ఎస్టిమేట్ లోంచి వర్క్ డన్ అయింది, వర్క్ డన్ లోంచి డిటెక్షన్ పోగా ఎంబుక్ దాకా డిటెక్షన్స్ అన్ని పోగా అతనికి చెల్లించాల్సిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఈ ఎస్టిమేట్ దాంట్లో వెయ్యాలి. వేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాలెన్స్ టు బి పెయిడ్ అనేది వచ్చేస్తుంది. కాదు నేను గ్రాస్ అమౌంట్ వేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ పెయిడ్ అన్న కాడ జీరో, గ్రాస్ అమౌంట్ వేసామనుకోండి ఇక్కడ మీకు బ్యాలెన్స్ టు బి పెయిడ్ అన్న కాడ జీరో వస్తుంది. ఒకవేళ బ్యాలెన్స్ అమౌంట్ టు బి పెయిడ్ అనేది జీరో వచ్చి మీరు కనుక బిల్లు పెట్టేసి ఉంటే అది డిపో గారు లాగిన్కి వెళ్ళి అప్రూవల్ అయినా సరే అది మనకి రాదు. క్లియర్గా చూడండి ఈ విషయాన్ని మట్టికి. ఇందులో ఉన్న టెక్నికల్ ఇష్యూ వచ్చేటప్పటికి ఇది ఒకటే, మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. మనకి ఏదైతే అమౌంట్ అనేది చెల్లించాలో అదే బ్యాలెన్స్ అమౌంట్ టు బి పేడ్ అన్నాక రావాలి. జీరో అని వస్తే కనుక మనకి డిపో గారు లాగిన్లో అప్రూవల్ చేసిన తర్వాత అది మనకి రాదు. అమౌంట్ వస్తేనే అది మనకి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ వెండర్ కోడ్ ఏదైతే ఉందో ఆ వెండర్ కోడ్ని ఎంటర్ చేస్తాం. మన ఎవరైతే సంథింగ్ ఈ నామినేషన్ పై వర్క్ ఆర్డర్ ఇస్తామో అతని యొక్క వెండర్ తయారు చేసి ఉంటుంది గతంలో CFMSలో, అది ఎంటర్ చేస్తాం. తర్వాత మెజర్మెంట్స్ బుక్, మన ఎంబుక్ యొక్క వివరాలు రాస్తాం, నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఆ డేట్లు ఉంటాయి. తర్వాత ఎంబుక్ కాపీ, తర్వాత టెండర్ నోటిఫికేషన్. ఇవన్నీ మనకి ఏంటంటే నామినేషన్ పద్ధతిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెండర్ నోటిఫికేషన్ అనేది ఏమి ఉండదు. ఈ ఎంబుక్ కాపీలో మనం పెట్టాల్సింది ఏంటంటే ఫైనల్గా అతను పేమెంట్ చేసినప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు సెక్రటరీ గారు సంతకం పెట్టేది కాకుండా ఫస్ట్ పేజీ ప్లస్ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. ఆ పని స్టార్ట్ అయింది, ఆ 2 పేజీలు కూడా పెట్టాల్సి ఉంటుంది. మొత్తం సుమారుగా 3 నుంచి 4 పేజీలు ఎంబుక్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అప్పుడు జిల్లా పంచాయతీ అధికారి వారి లాగిన్కి వెళ్తుంది. మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ ఫైల్స్ అన్ని కూడా జిల్లా పంచాయతీ అధికారి వారి లాగిన్లో కనపడతాయి. అవన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మనకు అప్రూవల్ చేసిన తర్వాత మన దగ్గరికి వస్తుంది.
మనం అప్పుడు ఏం చేయాలంటే అప్రూవల్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు ఎడిట్ వర్క్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ వర్క్ ఎంట్రీ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఎడిట్ చేయాలనుకోండి, తప్పులైనా కొడితే సరి చేసుకోవచ్చు. వన్స్ డీబగర్ లాగిన్కి వెళ్ళిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత వాటిని కరెక్షన్ చేయడానికి అయితే లేదు. తర్వాత డీబగర్ లాగిన్ లో అప్రూవల్ పొంది ఉన్నారనుకోండి, ఆ తర్వాత రేజ్ ఆఫ్ ద వర్క్ కంటింజెంట్ బిల్ అని వస్తుంది. దీంట్లోకి వస్తుంది డీబగర్ అప్రూవల్ చేసిన తర్వాత. అప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ నెంబరు కొట్టేసిన తర్వాత సబ్మిట్ కొడితే సిఎఫ్ఎంఎస్ లో కంటింజెంట్ ఆప్షన్ లోకి వెళ్తుంది. మనం ఏంటంటే ఇందులో మూడు స్టెప్లు. వర్క్ సంబంధించి డేటా ఎంట్రీ చేయాలి, తప్పులు ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకోవాలి, దాని తర్వాత డీబగర్ లాగిన్కి వెళ్తుంది, అప్రూవల్ పొందాలి, తర్వాత రైజ్ ఆఫ్ వర్క్ దాని కంటింజెంట్ లోకి వస్తుంది. దాంట్లోంచి మనం అక్కడ ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబర్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. వన్స్ డీబగర్ అప్రూవల్ చేసిన తర్వాత దాంట్లో మనం ఎడిట్ చేసేది ఏముండదు. ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ నెంబరు ఎంటర్ చేసి మనం నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ పంపించడమే. ఇక్కడ వరకు క్లియర్ కదండి. నేను ఇందులో అందరికీ అర్థం కావడానికి మరొక్కసారి ఈ ఒక్క పాయింటే చెప్తున్నాను. ఈ ఒక్క పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, అందుకని ఈ ఒక్క పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. గ్రామ పంచాయతీలో మనం పనిచేయాలనుకున్నప్పుడు గ్రామ సభలో ఆమోదం పొందిన తర్వాత ప్రజలు మనకి తెలియజేయడం కానీ, లేకపోతే మన అవసరాలు గుర్తించి లోకల్ బాడీలో గుర్తించడం కానీ, ఇవన్నీ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మీటింగ్లో పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగ్ ఎస్టిమేట్ వేయాలి, పలానా వర్క్ సంబంధించి అది ఏఈపిఆర్ అవ్వచ్చు, ఏఈఆర్డబ్ల్యూఎస్ అవ్వచ్చు, అంటే మంచినీటి సరఫరా అవ్వచ్చు, శానిటేషన్ సంబంధించిన అవ్వచ్చు, ఆఫీస్ పరంగా అవ్వచ్చు, దేనికైనా సరే అది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళని ఎస్టిమేట్ ఏమైనా కోరుతాం. ఎస్టిమేట్ అయిపోయిన తర్వాత ఎస్టిమేట్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆ పనికి దానికి పరిపాలన ఆమోదం కొరకు మనం మీటింగ్లో పెట్టి పరిపాలన ఆమోదం పొందిన తదుపరి సాంకేతిక మంజూరు ఉత్తర్వులు పొందడానికి మనం మీటింగ్లో పెట్టడం జరుగుతుంది. ఈ సాంకేతిక మంజూరు ఉత్తర్వులకి మనం లెటర్ పెట్టేసి తీర్మానం పెట్టిన తర్వాత వాళ్ళు ఏ ఆర్డబ్ల్యూఎస్ కానీ పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకి ఎస్టిమేట్ వెనకాల స్టాంప్ వేసి ఇస్తారు, పలానా డేట్న పలానా నెంబర్ ద్వారా మనకి శాంక్షన్ అయిందని. ఈ శాంక్షన్ అయిన దాని ప్రకారంగా వర్క్ మొదలు పెట్టిన తర్వాత దానికి ఏం చేస్తారంటే నామినీని కూడా మనం తీర్మానం చేయడం జరుగుతుంది. ఆ నామినీ పేరుకి ఆర్డర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇన్ని రోజుల్లో పని చేయాలి, ఈ విధంగా పని చేయాలని చెప్పి మనం దానికి సంబంధించి తీర్మానం ఇచ్చేస్తాం. అతను పని మొదలు పెట్టేస్తాడు. ఇప్పుడు ఏవైతే ఫస్ట్ నుంచి ఇచ్చిన ఎస్టిమేటు, అడ్మినిస్ట్రేటివ్, తర్వాత టెక్నికల్, తర్వాత నామినీ ద్వారా మన వర్క్ ఆర్డర్ ఇచ్చిన ఈ 4 కూడా ఖచ్చితంగా మనం దీంట్లో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఎంబుక్ టెక్నికల్గా చేయడం జరుగుతుంది. అప్పుడు ఎంబుక్ చేసిన తర్వాత ఎంబుక్ వస్తుంది కదా, ఎంబుక్ వచ్చినప్పుడు ఎంబుక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో మనకి ఎస్టిమేట్ అమౌంట్ సుమారుగా 2 లక్షలు అయితే దాంట్లో వర్క్ డన్ సుమారు 1,80,000 అయితే ఆ 1,80,000 డిటెక్షన్స్ పోగా ఎంతైతే నెట్ అమౌంట్ ఉందో ఆ నెట్ అమౌంట్ ఇక్కడ ఫైనాన్షియల్ డీటెయిల్స్ లో ఎస్టిమేటెడ్ టోటల్ అమౌంట్ టు ద వర్క్స్ అన్న చూసారా, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ అతను ఏమైనా డిపాజిట్ కడితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ పెయిడ్ అమౌంట్ ఆఫ్ ది నవ్ అన్న అక్కడ ఈ వర్క్ ఫుల్ పేమెంట్ లో ఆల్రెడీ పొందామన్న అక్కడ 0 ఉండాలి. అంటే ఇక్కడ గ్రాస్ అమౌంట్ కూడా 0 ఉండాలి, డిడక్షన్ 0 ఉండాలి, నెట్ అమౌంట్ 0 ఉండాలి. అప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ అన్న కాడ మనం ఎంతైతే ఆ బెనిఫిషియర్ ఆ కాంట్రాక్టర్ పొందాలో ఆ అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. మనం ఈ సర్క్యులర్ ప్రకారంగానే చేయాలి, ఈ ప్యాటర్న్ ప్రకారంగా చేస్తేనే మనకి ఇది వస్తుంది. లేదు ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ టు బి పేడ్ అన్న కాడ 0 వస్తే కనుక డీపో గారు అప్రూవల్ చేసినా కానీ ఆ బిల్ అనేది మళ్ళీ మన పంచదాసులకు రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదే వాల్యుబుల్ పాయింట్, ఇక్కడే అందరం మనం మిస్ అవుతున్నాం. అందుకే అది మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరిగింది. ఈ కంటెంట్ నచ్చినట్లయితే నేను పెట్టిన ఎఫెక్ట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.